హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే ఆకుకూర పప్పు. అయితే కొందరు తోటకూర అంటారు, కలగూర అంటారు, పచ్చకూర అంటారు. మా సైడ్ అయితే పచ్చకూర అంటాం. ఈ పచ్చకూర శనగపప్పు సూపర్గా ఉంటుంది. చేసి చూపిస్తా చూడండి. ఇదేంటంటే అయితే మనము పప్పులలో వేసుకొని వండుకోవచ్చు, లేకుంటే దీన్ని ఈ పచ్చకూరను డైరెక్ట్గా టమాటాలు వేసుకోవడం వండుకుంటారు. మస్తు కమ్మగా ఉంటుంది. వారానికి ఒక 2-3 సార్లన్నా ఇట్లా పప్పులో కానీ డైరెక్ట్ కానీ వండుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కుక్కర్లో మనం మంచిగా కడుక్కున్న పచ్చకూరను వేసుకోవాలి. అట్లనే ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. తగ్గట్టు నీళ్ళు పోసుకొని ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి గోలినాక కల్జమాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇట్లా వేగినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును ఇందులో వేసుకోవాలి. పప్పును ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. అట్లనే ఉప్పు వేసుకోవాలి. కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక నానబెట్టిన చింతపండు ఒక 4-5 రెబ్బలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10-15 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకుంటే శనగపప్పు పచ్చకూర కూర తయారైపోతుంది. చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు, ఏముండదు. ఈ ఆకుకూర కానీ పప్పు ఉడికి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటే మనం మామూలుగా పోపు వేసుకొని ఒక 10 నిమిషాలలో అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేసి చూద్దాం. ఇదైతే నాకు మస్తు నచ్చింది, మస్తు కమ్మ ఉంది. కానీ చాలామంది ఏంటంటే పెసరపప్పులో వేసుకొని వండుకుంటారు. మీరు కూడా ఖచ్చితంగా దీన్ని పప్పుతో ఒకసారి వండుకొని తినండి. నేను చూపించిన విధంగా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.